ముఖ్యంగా డాక్టర్ రవి గారికి కృతజ్ఞతలు, అభినందనలు. ఈ మట్టిలో మాణిక్యం మా ప్రాంతంలో పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే రవి గారు ఆయన పడ్డ కష్టాలు, ఆయన బయోగ్రఫీ చెప్తే యాక్చువల్గా నాకు కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ ప్రాంతంలో ఆయన పడ్డ కష్టం అంటే మరెవరు పడి ఉండరు. అయినా ఆ కష్టాన్ని అంతటితోని కుంగిపోకుండా ఆయన పట్టుదల చాలా స్ఫూర్తిదాయకం. అది ఆయన ఎదిగిన తీరు చాలా గొప్పది. సేమ్ టైం మనం మాట్లాడుకోవాల్సింది ఈ మిషన్ వర్క్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒక గొప్ప అవకాశం మన ప్రాంతానికి. 80వ స్వాతంత్ర దినోత్సవం 80 ఏళ్ళు అయింది మనకు స్వరాజ్యం వచ్చి. 80 ఏళ్ల స్వరాజ్యం ఇంకా గ్రామాల్లో స్వచ్ఛమైన నీరు తాగలేనటువంటి దుస్థితి, సరి అయిన విద్య వైద్యం లేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరం. రవి గారు చెప్పినట్టుగా గ్రామాల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించినటువంటి రైతు కూడా పెరాలసిస్ వస్తే మంచానికే పరిమితమై ఆయన జీవితం మధ్యలోనే ముగిసిపోతుంది. అట్లాంటి వాళ్ళ జీవితాలకు వెలుగులు నింపాలంటే డాక్టర్ రవి గారు లాంటి వాళ్ళు ఇంకా స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగితేనే మనకి అర్థం ఉంటుంది. ఎందుకంటే 80 ఏళ్ల స్వరాజ్యాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మనం ఏం చేశాం, మన బతుకులేంటి, మన ప్రజల బతుకులేంటి, మన జీవన శైలి ఏందని చూస్తే కొన్ని బాధాకరమైనటువంటి ఘటనలు ఈ మధ్యకాలం చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా పల్లె ప్రాంతాల్లో చాలా మూఢాచారాలతో ఇంకా నలిగిపోతూ ఉన్నారు. రవి గారు లాంటి వాళ్ళు అంటే ఆయన పెట్టేటువంటి కార్యక్రమాలని అనుకోవటం ఒక రవి గారితోనే ఇది ఆగిపోవద్దు. కొన్ని వేల మంది, లక్షల మంది రవి గారు లాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకం అయితేనే ఈ సమాజం ఇంకా బాగుపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి తోడు మన డిఏవి ప్రిన్సిపల్ గారు ఒక మాట అన్నారు, ఎవరు ఏమవుతున్నారు మీరు అంటే పిల్లల్ని అడిగితే డాక్టరు, లాయరు, ఇంజనీర్ ఏదో చెప్తూ ఉంటారు. కానీ మనకు కావాల్సినటువంటి ఇంకో దురదృష్టకరం ఏంటంటే మనం ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. నేను రాజకీయ నాయకుడిని అవుతున్నానని ఏ పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. మనని ఏలేటువంటి రాజకీయ నాయకుల కొరత ఉంది. ఆ కొరత తీర్చాల్సిన బాధ్యత కూడా మన పౌరుల మీద ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ వ్యవస్థే చాలా కీలకం. మంచి నాయకుడు తయారు కావాలి, మంచి పాలకుడు తయారు కావాలి అంటే వాళ్ళకి సేవాభావం ఉన్నటువంటి యువశక్తి ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా రావాలి. ఎందుకంటే మనకు ఒక శక్తి, రవి గారు చెప్పినట్టుగా ఆయనకున్నది పరిధి, కొంత పరిధి ఆర్థికంగా కావచ్చు, ఇంకా ఆయన సేవాభావం చేయాల్సినటువంటి పరిస్థితిలో కావచ్చు. కానీ ఆ సేవ విస్తరించాలంటే ఆయనకు కూడా ఒక శక్తి కావాలి. అట్లాంటి వాళ్ళకి శక్తి కావాలి. ఒక రవి గారిని గురించి ఉద్దేశించే కాదు నేను, రాజకీయ వేదిక కాకపోవచ్చు ఇది. అట్లాంటి రవి గారి లాంటి యువత ఇంకా సమాజానికి ఉపయోగపడాలంటే అదనపు శక్తి అట్లాంటి వాళ్ళకి జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని సమాజం ఆహ్వానించాలి, తప్పదు కూడా. ఎందుకంటే చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జంజీలు ఒక కెరటంలాగా, ఒక ప్రవాహంలాగా వాళ్ళ యొక్క ఉద్దేశాలు బయటపడతా ఉన్నాయి ఇటీవల జరిగినటువంటి పరిస్థితుల్లో. అంటే జంజీ వ్యవస్థ చాలా కీలకమైంది దేశంలో. యువశక్తి తలుచుకుంటే ఏదైనా మార్చచ్చు, దేన్నైనా సాధించవచ్చు అనేటువంటి సంకేతం ఈ మధ్యనే మన ఢిల్లీలో ఇచ్చారు. అందుకనే యువత కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. రవి డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రతి మాట విలువైంది. ఆయన చెప్పింది, ఆయన చెప్పినటువంటి మాటలో ఏ మాట కూడా తీసుకోలేదు. ప్రతి మాట విలువైంది. అది స్ఫూర్తిదాయకం కావాలి, మనం విస్తరించగలగాలి. ఆ సేవాగుణం కూడా దేవుడు నిజంగా ఏ తల్లిదండ్రులు కన్నా బిడ్డో కానీ అంత సేవ చేయాలనేటువంటి ఆలోచన కలగడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ రాదు. కోటీశ్వరులు చాలామంది ఉంటారు ఈ ప్రాంతంలో కూడా, 100 ఎకరాల్లో ఉంటారు. కానీ ఆ సేవా గుణం అనేది రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రవి గారు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి మా ప్రాంత అభివృద్ధికి, మా ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి, ఒక శక్తినిచ్చి, ఆయన ఒక దేవుడుగా ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.